ఏపీలో కూటమి సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మూడు పార్టీల సభకు తగ్గట్టుగానే ఎక్కడా తగ్గలేదు. ముగ్గురు అగ్రనేతల ప్రసంగాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. గెలుపు లక్ష్యంగా వారి పదునైన మాటల అస్త్రాలను 100 మార్కులు పడ్డాయి. కానీ ప్రధాని మోదీ మాత్రం మళ్ళీ ఏపీ వాసులను నిరాశపరిచారు. ఏపీకి వెళ్తున్నాను అని జోష్ మీద ట్వీట్ చేసిన మోడీ తన మాటల్లో మాత్రం ఆంధ్రకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎన్డీఏకు ప్రజలు అండగా నిలవాలని కోరిన నేతలు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని వెల్లడి. ఏపీకి హామీ ఇవ్వకుండానే ప్రధాని మోదీ స్పీచ్. రాజధాని పోలవరం స్టీల్ ప్లాంట్ ఊసెత్తని మోడీ. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు ఓడలవుతుంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది. ఇప్పుడు గతంలో కనీసం చంద్రబాబుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మోడీ గారు ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో వేదికను పంచుకుంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చారు. వారిద్దరికీ పవన్ కళ్యాణ్ జత కలిశారు. ముగ్గురు నాయకులు ఒకే వేదికపైకి రావడంతో మూడు పార్టీల శ్రేణులు ఆనందంతో ఉబ్బిబ్బి తప్పిపోయారు. చిలకలూరిపేట సమీపంలో మూడు పార్టీల ప్రజాకలం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ప్రజాకలం సభలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులకు నమస్కారాలంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. 400 సీట్లు దాటాలని కోరారు. అందుకు తన ఆంధ్ర కుటుంబ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లు భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన ఏపీని చూడాలనుకుంటే ఎన్డీఏకు 400కు పైగా సీట్లు రావాలని, అందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఉండాలని, అప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. साथियों, एनडीए में हम सबको साथ लेकर चलते, लेकिन दूसरी ओर कांग्रेस पार्टी है जिसका एक ही एजेंडा है गठबंधन के लोगों को यूज एंड थ्रो करना। आज कांग्रेस को भले ही मजबूरी में इंडी अलायंस बनाना पड़ा हो, लेकिन इनकी सोच वही है। आप देखिए, लेफ्ट और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं, बंगाल में टीएमसी और लेफ्ट एक दूसरे के लिए क्या क्या बोलते हैं, पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं। जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो, ऐसे झगड़ते हो, वो चुनाव के बाद क्या करेंगे ये आप इसका अंदाजा लगा सकते हैं। आंध्र के मेरे प्यारे भाइयों बहनों, आप ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है। ये दोनों एक ही है। एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है। ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है। कोई गलती मत करना। అటు చంద్రబాబు సైతం మోడీని ఆకాశానికి ఎత్తేశారు.
5 కోట్ల తెలుగు ప్రజల తరపున ప్రగతివాది ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపని తేల్చి చెప్పారు. ప్రజల ఆశలను ఆకాంక్షలను సాకారం చేసే సభగా అభివర్ణించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసం పెచ్చుమీరిందని, అన్ని వ్యవస్థలు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. తమ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేనన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రజల కోసం పరితపించే గుణం ఉన్న పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ వ్యక్తి కాదు, ఈ దేశానికి ఒక విశ్వగురువుగా అభివర్ణించారు. ఇద్దరు కాదు, అందరూ నష్టపోయారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, Andhra Pradesh has suffered the worst due to bad governance, financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, Raitu Bazar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last 5 years. అందుకని నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా? మీరందరూ అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి. పవన్ సైతం తన ప్రసంగంలో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు ఇప్పుడు పెజ్వాల దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు దిద్దుకోబోతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతికి అండగా ఉండేందుకు ప్రధాని మోదీ ఏపీకి వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా పెరిగిపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారిగా మారారని కామెంట్ చేశారు. డబ్బు అండా చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ విర్రవీగుతున్నారని, కానీ ఎన్డీఏ కూటమిదే గెలుపు అని తేల్చి చెప్పారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మొత్తానికైతే తొలి సభలోనే 3 నేతలు వైసీపీ సర్కారుపై విరుచుకుపడడం విశేషం. డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాస్త్రం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను, కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. మరోవైపు ఎన్నికల వేళ ఓట్ల కోసం ఏపీకి వచ్చిన మోడీ కొన్ని కీలక అంశాల మీద స్పష్టత ఇస్తారని అంతా భావించారు.
అలాగే హామీలు కూడా ఏమైనా ఇస్తారు అనుకుంటే డబుల్ ఇంజన్ సర్కారు అంటూ ఆయన రొటీన్ స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయారని అంటున్నారు. తెలుగుగా ఏపీ విభజన సమస్యలను పట్టించుకోలేదు, రాజధాని పూసేలేదు, పోలవరం మాట ఎత్తనే లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరంపై ఓ పలుకు లేదు. మోడీ స్పీచ్ ఎఫెక్ట్ గా లేదని కామెంట్స్ వస్తున్నాయి. ఎన్నికల వేళ మరోసారి ప్రధాని అవుదామని చూస్తున్నామని, ఏపీకి కీలక హామీలు కొన్ని అయినా వస్తే కూటమి సభ సక్సెస్ అయినట్లుగా భావించుకోవాల్సి ఉందని, కానీ అలా జరగలేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సభ ద్వారా కూటమి ఎన్నికల ప్రచారానికి శుభారంభం చేద్దామని చూసిన ఆ జోష్ అయితే కనిపించలేదని అంటున్నారు. ఏపీకి వచ్చిన ప్రధాని ఎన్నికల వేళ కూడా ఎంతో చేశామని చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ప్రజలు ఆశించిన స్థాయిలో అయితే ఆయన ప్రసంగం లేదని పెదవి విరుస్తున్నారు.